హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఇవాళ మీకు చూపించే రెసిపీ మునగాకు అవిసె గింజల కారప్పొడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మునగాకులో విటమిన్ ఏ, సి, డి కలిగి ఉంటాయి. ఇది కంటికి మంచిది. మునగాకుని బాగా కడిగి ఒక పొడి క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి, లేదా ఫ్యాన్ కింద 10-15 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, జీలకర్ర, పొట్టు మినపప్పు వేసి ఇలా వేగించుకోవాలి. ఒకవేళ మీకు పొట్టు మినపప్పు లేకపోతే మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేయించుకున్నాక మినపప్పు ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్నాక అదే ప్యాన్లోకి మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 4 వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండుని వేసుకుని ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగాక చూడండి, ఇలా పొడి పొడిలాడుతుందో. ఇలా పొడి పొడిలాడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్ అవిసె గింజలు తీసుకుని ఇలా వేయించుకోవాలి. ఇది వెయిట్ లాస్ కలిగిస్తుంది, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి, ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైజెస్ట్ కూడా అవుతుందండి. దీన్ని మీరు అస్సలు మిస్ కాకండి. దీన్ని మీరు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చిని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా తీసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారాన్ని మీరు అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు అదే జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, అవిసె గింజల్ని కొద్దిగా మిక్సీలోకి వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మునగాకు, అవిసె గింజలు కారప్పొడి తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. దీన్ని మీరు టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఇలా అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని లేదా నూనె వేసుకుని ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.